ప్రియులారా, అడ్వెంటులో 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగా మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా,
మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. అడ్వెంట్లో 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. సియోను కుమారి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. యెహోవా తన ప్రభావము గల స్వరము వినిపించును. మీకు హృదయానందము కలుగును. ఇశ్రాయేలునకు కాపరి, మందవలే యూసుఫును నడిపించువాడా చెవియొగ్గుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు మహిమా కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలన, పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచు
ప్రార్థింతము. ఓ ప్రభువా, మేము నీ జనితైక కుమారుని మార్గం సరళము చేయునట్లు మా హృదయములను ప్రేరేపింపుము. అప్పుడు ఆయన రాక వలన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవించగలుగునట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించినడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, అడ్వెంటులో 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. అడ్వెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తిరు. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరముగా నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనులు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఎప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మార్త్య దేవా, మమ్మును కనికరింపుము. అడ్వెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా?
నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రమును లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొనుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడ్వెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 36వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి
కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుందు పుట్టెను బెత్లెహేమునందున. భోజనం బెతెల్దను, సౌఖ్య సంభ్రమాయెను. ఆకాశంబునందున మృగో పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్య గర్భమందున పుట్టినట్టి రక్షక, ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓనరావతారుడా, నిన్ను నిన్న సఖ్యమా. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, నీదు రాక వల్లను లోక సౌఖ్యమాయెను. భూనివాసులందరూ మృత్యుభీతి గెల్తురు. నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కలుగును. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా అడ్వెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఫండ్ ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు అందచేస్తున్నా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. అడ్వెంట్లో 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దేవుని కుమారుడవైన క్రీస్తు ప్రభువా, ప్రభువా, నీ యొక్క జన్మదిన ఈ శుభ సందర్భములో అడ్వెంట్ కాలములో ఆరాధిస్తున్న కుటుంబములను బట్టి వందనాలు. నీ దాసుని తండ్రి నిలువబెట్టారు, మరుగుపరచండి.
మీ పరిశుద్ధాత్మతో నింపి మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, అడ్వెంటు కాలములో రెండవ ఆరాధనలో ప్రభువుని గణపరుస్తున్న మీ అందరికీ, మీ పిల్లల పిల్లలకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి ఒకసారి శుభాలు నేను అందజేస్తా ఉన్నా. ఈ దినమును అనగా ఈ రోజును మనం చూడటానికి, ప్రభువుని ఆరాధించటానికి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. పేర్లు చెప్పనవసరత లేదు, కానీ వార్తలు వింత విశేషాలు జ్ఞాపకం చేసుకుంటే అనేక స్థలాలు తుఫానులలో చిక్కుకొని గ్రామాలు పట్టణాలు కొట్టుకుపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం, వార్తలు వింటూ ఉన్నాం. ఈ సమయానికి అడ్వెంట్ కాలపు ఆరాధనలో మన కుటుంబాలు ప్రవేశించి ప్రభువుని గురించి ఆరాధించటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం. సత్సమయం కొరకు దేవునికి అందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అడ్వెంట్లో రెండవ ఆదివారం ఈ దినము ఒక క్యాండిల్ మనం లైట్ చేస్తూ ఉంటాం. దానిని క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్ అంటాం, సిద్ధపాటు. అడ్వెంటు అనే మాటకు మనం మొదటి ఆరాధనలో జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క రాక, క్రీస్తు ప్రభు ఆయన మొదటి రాకలో నరావతారిగా, పసిబాలుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తు ప్రభు రెండవ రాకడలో రానయ్యున్నాడు. ఆ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దైవవాక్యము అంటూ ఉన్నది, వచ్చేవాడు ఆలస్యము చేయక వచ్చాను. మొదటి అడ్వెంట్ ఆరాధనలో మనము క్యాండిల్ ఆఫ్ హోప్ అనే అంశాన్ని ధ్యానం చేశాం. నిరీక్షణ, రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొనుట, ఎదురు చూచుట. ఈ యొక్క అడ్వెంట్ రెండవ ఆరాధనలో క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్, రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. క్రిస్మస్ వస్తుంది అనగానే ప్రతి ఇంటి విషయాల్లో కానీ, ఒంటి విషయాల్లో కానీ, ఆహార విషయాల్లో కానీ ఏం చేద్దాము, ఎలాగూ చేద్దాము అని సిద్ధపడుతూ ఉంటాం ప్రియులారా. ప్రవచనాలు 750 సంవత్సరాల పూర్వము ప్రవక్తలు ప్రవచిస్తే ఆయన మొదటి రాక కొరకు లోకము సిద్ధపడి ఎదురు చూచింది. మన జీవితాల్లో కూడా మొదటి రాక సంభవించింది. ఆయన తప్పనిసరిగా మరలా రాబోతున్నాడు. రెండవ రాకడలో రారాజుగా రాబోతున్నాడు, కొదమ సింహముగా రాబోతున్నాడు. రక్షణ తెచ్చిన యేసయ్య తీర్పరిగా రాబోతున్నాడు. అందరము ఆయన రాక కొరకు సిద్ధపడాలి. ఆయన రాకలో ఆయనతో ఎత్తబడాలి. అందుకని ఇవాళ క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్, ఆయన రాక కొరకు మనము సిద్ధపడాలి. సంఘము సిద్ధపడాలి, కుటుంబము సిద్ధపడాలి. 750 సంవత్సరాల పూర్వం ప్రవక్తలు
ప్రవచించిన ప్రవచనాల ప్రకారంగా లోకం సిద్ధపడింది ప్రియులారా ఆయన మొదటి రాకని ఎదుర్కొంటానికి. అంతేకాకుండా ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకములో ఆయన జన్మిస్తాడు అని ప్రకటన చేయటానికి దేవదూతలు సిద్ధపడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు అని జ్ఞానులట యేసు ప్రభువుకి కానుకలు సమర్పించటానికి వారు సిద్ధపడ్డారు. మరి మన జీవితాల్లో మనం ఏ విధంగా పసిబాలుడుగా ఆయన జననములో మనము ఆయన మన హృదయాల్లో జన్మించటానికి సిద్ధపడుతూ ఉన్నాం. జన్మించిన యేసయ్య రెండవ రాకడలో ఆయన రానయ్యున్నాడు గనక ఏ విధంగా ఆయన చేర్చుకోవాలని సిద్ధపడుతున్నాం. ఈ అడ్వెంట్ రెండవ ఆరాధనలో మనము ధ్యానము చేయటానికి ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడవలసినటువంటి అవసరత. లోకములో అశాశ్వతమైన వాటి కొరకు మనము వేకువజామునే లేస్తాం, ముందుగా లేస్తాం, అందరికంటే ముందుగా వెళతాం. లోకములో ఉన్న వాటిని పొందుకోవటానికి ఎంతో సిద్ధపాటు మనం కలిగి ఉంటాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళటానికి తెల్లవారు లేచి వెళతాం, క్యూలో నిలబడతాం. ప్రయాణము చేయటానికి ఒక బస్ స్టాండ్ మొదలుకొని వివేరు రీతుల్లో ప్రయాణించటానికి ముందుగా వెళతాం. విద్యార్థులు పరీక్షలు రాయటానికి ముందుగా వెళతారు, ఎందుకంటే లేట్ ఉంటే లోపలికి ఎంటర్ అవనెవరు. లోకములో మానవుడు తన కొరకు తను పొందుకునే వాటి కొరకు అనేక విధాలుగా సిద్ధపడుతూ ఉంటాడు. కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు రారాజుగా రానయ్యుంటుండగా మనం ఎంతవరకు మనం సిద్ధపడదాం. ఈవేళ చదివినటువంటి సువార్త వాక్య భాగములో కుమారుడైన క్రీస్తు ప్రభు జన్మిస్తాడు అని ప్రవచనాలు, ఆ ప్రవచనములో ఏమిటి? ఈవేళ కన్యక గర్భవతి అయి కుమారుని కొంటుంది, ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకలో కన్యమరియ గర్భములో ఆయన జన్మించబోతూ ఉన్నాడు, రక్షకుడుగా ఆయన ఉద్భవించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈవేళ క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్ అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ భూలోకానికి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన గొప్పతనాన్ని ఆలోచన చేస్తే లూకాసు వార్తలో మనము ఇక్కడ మొదటి అధ్యాయం 13వ వచనం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 13వ వచనములో యేసు ప్రభు ఆయన లోకములో జన్మించబోతున్నాడు అనే ప్రవచనాల ప్రకారంగా లోకం సిద్ధపడుతూ ఉన్నది. కన్యకులు అయిన వారు అపరిశుద్ధుడైన దేవుడు నా గర్భంలో జన్మించాలని వారు సిద్ధపడ్డారు, ప్రార్థించారు, కనిపెట్టారు. రెండవది అటువంటి పరిశుద్ధుడు అయినటువంటి క్రీస్తు ప్రభు జన్మిస్తుంటుండగా ఆయన మార్గాన్ని సిద్ధపరచటానికి ఒక దూత కావాలి. మలాకీ గ్రంథములో ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. లోక సంబంధమైనటువంటి జీవితంలో ఒక అధికారి వస్తే అధికారి కొరకు లోకం ముందుగా ఎంతో సిద్ధపరుస్తూ ఉన్నది. వారి ముందుగా పైలట్ వ్యాన్స్ వెళుతూ ఉన్నాయి, మార్గం సరళము చేస్తున్నది. అయితే లోకాధికారి అయినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగవస్తూ ఉంటున్నప్పుడు లోకం ఏ విధంగా సిద్ధపడాలి? ఆయన మార్గమును సిద్ధపరచటానికి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో లూకాసు వార్త మొదటి అధ్యాయం 13వ వచనములో జకర్యా భయపడకుని ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కొంటుంది, అతనికి యోహాను అని పేరు పెట్టుదురు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు.
యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా ఈ లోకములో ఆయన ఉద్భవించనయ్యుంటుడు. ఆయన మార్గం సరళం చేయడానికి మరొక గొప్పవాడు రావాలి. అతడు పరిశుద్ధుడుగా ఉండాలి. అతడు ఎవరు అని ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు యొక్క జననానికి ముందుగా 6 మాసాల ముందుగా యోహాను ఎలిజబెత్ జకర్యాలకు జన్మించటం జరిగింది. ఇది క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక కొరకు సిద్ధపాటుగా యోహాను జన్మించాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడట. మద్యమైనను పానమైనను అతడు ముట్టలేదట. మత్తయి సువార్తలో చూస్తే అతడు అడవి తేనెను మిడతలు తన ఆహారంగా తీసుకుని గోనె పట్ట కొట్టుకున్నాడట. అతడు అంటూ ఉన్నాడు, అతడు ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళాను. రక్షకుడైన క్రీస్తు ప్రభువునకు ముందుగా మార్గం సరళం చేయటానికి దేవుడు దూతగా యోహానుని ముందుగా సిద్ధపరిచాడు ప్రియులారా. కాబట్టి ఆ యోహాను అంటున్నాడు, ఆయన మార్గములు సిద్ధపరచటానికి వచ్చినటువంటి దూతను. ఆయన త్రోవలు సరళము చేయు వాని ఒకరి శబ్దము అని ఆయన చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి దేవుని కుమారుని లోకరక్షణ కొరకు సిద్ధపరచబడ్డాడు. ఆయన మార్గం సరళము చేయటానికి యోహాను భక్తుడు సిద్ధపరచబడ్డాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధుడు జన్మించాలి, పవిత్రుడు జన్మించాలి, పాపము లేనివాడు జన్మించాలి. జన్మ పాపమో కర్మ పాపమో ఉండకూడదు. అటువంటి వాని కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అనే లోకరక్షకుని జన్మించు కనవటానికి లేకుంటే అక్కడ ఆ యొక్క గర్భాన్ని ఎవరి గర్భం సిద్ధపరచబడాలంటే కన్యామరియ గర్భము దేవుడు సిద్ధపరిచాడు. ఆమె పవిత్రురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె ఏ పాపము లేనిది. కాబట్టి కన్యామరియ గర్భము ప్రవక్తలు 750 సంవత్సరాల పూర్వం ప్రవచించినటువంటి తరువాత అనేక మంది కన్యకలు పరిశుద్ధంగా ఉండి ఆ రక్షకుడు నా గర్భంలో జన్మించాలని ప్రార్థించారట. కానీ వారు అందరిలో కూడా పరిశుద్ధురాలు, పవిత్రురాలు, దీనురాలు అయినటువంటి కన్యామరియ గర్భాన్ని క్రీస్తు ప్రభు జననానికి దేవుడు సిద్ధపరిచాడు. క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్. చూసారా, దేవుడు తన కుమారుని పంపటానికి ఏ విధంగా ఆయన లోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. లోకములో ఉన్న వారిని సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నారు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 26వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిన గబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి పంపబడింది. ఈ మరియ ఆశీర్వదించబడినటువంటి స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనములో ఆ దూత ఆమె దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. అలాగే కొండ సీమలలో ఉన్నటువంటి తన బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజబెత్ అంటూ ఉన్నది, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, ఇదిగో నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చాడో చూచి నా గర్భంలో శిశువు ఎగిరి గంతులు వేయిచున్నది అంటూ ఉన్నది మరియ తల్లిని చూచి. మరియ తల్లి గర్భాన్ని క్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 1వ అధ్యాయం 30వ వచనములో ఆ దూత గబ్రియేలు వచ్చి నీవు దేవుని యొక్క కృపను పొందితివి, నువ్వు దయాప్రాప్తురాలవు, నువ్వు దేవుని యొక్క కృపను పొందితివి,
నీ గర్భము తెరవబడుతుంది, నువ్వు భయపడవద్దు, నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తున్న కుమారుని కంటావు. మరియను దేవుడు సిద్ధపరిచాడు, గర్భాన్ని సిద్ధపరిచాడు. కుమారుడిని క్రీస్తుని రక్షకుడిగా లోకములో సిద్ధపరిచాడు. మరి యొక్క గర్భము రక్షకుడైన తల్లికి భద్రత కొరకట 750 సంవత్సరాల పూర్వమే సిద్ధపరిచాడు కన్య మరియ గర్భాన్ని, కన్య మరియను కూడా. ఎంత గొప్ప సంగతి! కాబట్టి ఇక్కడ లూకాసు సువార్త 1:35 పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చెను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. నీ కుమారుడు పరిశుద్ధాత్మల గర్భమును ధరిస్తా. ఇక్కడ అంటున్నాతోడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కన్య మరియ గర్భములో దేవుడు ఎవరిని సిద్ధపరుస్తున్నాడంటే పరిశుద్ధుడు అయినటువంటి దేవుని కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 1:31 ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ప్రవచనాలు నెరవేర్పు. ఇవన్నీ కూడా క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్లోనే ఎప్పుడో సిద్ధపరిచాడు దేవుడు. అవి నెరవేర్పు జరుగుతున్నాయి. యేసు అనే మాటకు రక్షకుడు, లోకాన్ని రక్షిస్తాడు, లోకములో ఉన్నవారిని రక్షిస్తాడు, పాపములో ఉన్నవారిని రక్షిస్తాడు, రక్షకుడు. అందుకనే మత్తయి సువార్త 1:21 చూస్తున్నప్పుడు ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. చూసారా, తమ పాపముల నుండి తానే వారిని ఆయన రక్షిస్తాడు. మన పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. యేసు అంటే రక్షకుడు. లూకాసు సువార్త 1:22 చూస్తూ ఉంటాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేల్ అనే మాటకు గాడ్ బి విత్ us, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండటానికి దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడో సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే ప్రభువు ఆయన పుట్టబోయే ఆ శిశువుగా ఆయన గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యం. ఈ లోకములో పుట్టిన తరువాత వారి స్థితిగతులను బట్టి వారు గొప్పవారు అని చెప్పబడ్డా. కానీ క్రీస్తు ప్రభు పుట్టకముందే గొప్పవాడు, ప్రభువు రక్షకుడు పుడుతున్నాడని ప్రవచనాలు ముందుగా ప్రవచించినట్లుగా చూస్తూ ఉంటున్నా. అందుకని లూకాసు సువార్త 1:32 పరిశుద్ధాత్మల కన్య మరియ గర్భములో పుట్టిన క్రీస్తు ప్రభు అనే శిశువు ఎటువంటి గొప్పవాడంటే ఆయన గొప్పవాడై సర్వోన్నత దేవుని కుమారుడని పిలువబడును. కాబట్టి ఆయన తండ్రి అయిన సింహాసనమును ఆయనకు ఇచ్చెను. రాజ్య పరిపాలన, ఆయన రెండవ రాకడలో ఆయన రాజ్యం మరల పరిపాలించనయ్యున్నాడు. రాజులకు రాజుగా ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు ముందు ఆ రాజ్యాన్ని కూడా ఎప్పుడూ సిద్ధపరచబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 33 అంటాడు ఇక్కడ, ఆయన యాకోబు వంశస్థులను ఆయన ఏం చేస్తాడు, యుగ యుగములకు ఏలును. ఆయన రాజ్యం అంతము లేని దేవుడును, ఆది అంతము లేనటువంటి దేవుడు. ఆయన రాజ్యానికి అంతము లేదు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను అని దేవుని యొక్క వాక్యము. 35 పుట్టబోవు ఆ శిశువు ఎటువంటి వాడు, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. చూసారా, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు. ఆయన రాజ్యము తరతరములో ఉంటుందంట. ఆయన పరిశుద్ధుడు అంటూ ఉన్నది. కాబట్టి మీకా గ్రంథములో 4వ అధ్యాయం ఇవాళ 3వ వచనములో ఆయన మధ్యవర్తి అనేక మందికి న్యాయము తీర్చును. ఆయన మరి పాపులకును అలాగే తండ్రికి మధ్యవర్తిగా ఆయన విజ్ఞాపన చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన మరలా
తీర్పు తీర్చే తీర్పరిగా ఆయన రాబోతున్నాడు. మేకలను గొర్రెలను వేరు చేసే దేవుడిగా ఉంటున్నాడు. ముగింపుగా ఆలోచన చేస్తే రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం వేళ మనం 3 వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ప్రతి వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చాను. నువ్వు మొదటి రాకలో క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకో. 2వ రాకడలో క్రీస్తు ప్రభు యొక్క రాక కొరకు నువ్వు సిద్ధపడు. మన క్రియలు ఆయన ఎరిగిన దేవుడు ప్రకటన గ్రంథంలో అంటాడు. కాబట్టి మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. 2వ రాకడలో రాబోతున్నాడు. 10వ సింహంలో రాబోతున్నాడు. ఆయన తీర్పుగా రాబోతున్నాడు. మనం సిద్ధపడి ఎదురు చూచి కనిపెట్టి మనం ఆయనతో ఎత్తబడాలి. లేని ఎడల మన క్రియలు చెప్పిన మనకు ఆయన ప్రతిఫలము ఇచ్చే దేవుడు. ఆయనను వెతుకు వారికి ఆయన ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే 7వ వచనంలో సత్క్రియలు ఓపిగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఆయన నిత్యము ఇవ్వటానికి భూలోకానికి మొదటి రాకడలో వచ్చాడు. 2వ రాకడలో నువ్వు ఆయన కొరకు సిద్ధపడితే నీకు అటువంటి మరి వాడబారినటువంటి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ యొక్క అడ్వెంట్ 2వ ఆరాధనలో 2వ రాకడ కొరకు నువ్వు ఎంతవరకు, నేను ఎంతవరకు సిద్ధపడుతున్నా? దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. మన క్రియలు ఎరిగిన దేవుడు. ఆయన పసిబాలుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. కానీ 2వ రాకడలో కొదమ సింహంలో వస్తాడు, తీర్పురిగా వస్తాడు. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన జీవితాల్లో 2వ రాకడ కొరకు ఎదురు చూచి ఆయనతో ఎత్తబట్టడానికి సిద్ధపడదాం. అలాగ ఉండటానికి దేవుడి తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెడగా కుమరించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకి కావలి ఉండరు గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయమో కలుగా చేయమో నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నిరాశనానందము నాకు మారలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవుని కుమారుడైన యేసయ్యా నీకు వందనాలు. మొదటి అడ్వెంటులో పసిబాలుడిగా రక్షకుడిగా జన్మించావు. 2వ రాకడలో రాబోతున్నావు. నాయనా మీ కొరకు మేము సిద్ధపాటు కలుగు చేయమని ప్రార్థిస్తాం. మారు మనసు మా జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నీ ప్రేమను మేము ఇతరుల పట్ల కలిగిన తండ్రి నైనా మేమును కూడా నీకు మాదిరిగా ఉండటానికి కృప చేయమని ప్రార్థన చేస్తాం. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. చంటి బిడ్డ తల్లులు, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తాము. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి నాయనా. మంచి వాతావరణం కలుగు చేయండి నా తండ్రి. నాయనా ప్రకృతి వైపరీత్యాలు దూరపరచండి నాయన. అప్పుల బెడదలో ఉన్న వారికి నాయనా విడుదల కలుగు చేయండి. కుటుంబంలో అశాంతితో ఉన్నవారు, కలహాలతో ఉన్నవారికి సమాధానం కలుగు చేయండి నా తండ్రి.
దేవా నీ రాకలో మేము అందరం ఎత్తబట్టడానికి సిద్ధపాటు కలుగుచ్చామని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఎనిదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలోని తెక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించుము సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మా